అండి, మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రీడింగ్ మీకోసం. ఎప్పట్లాగే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ ఏంటంటే మన టాపిక్ వచ్చేసి ప్రస్తుతం మీరు ఏ విషయాల గురించి ఎక్కువ భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, ప్రస్తుతం మీ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సొల్యూషన్ ఉందా, యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనే విషయం మీద మనం ఈరోజు రీడింగ్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పుడే మాకు అర్థమవుతుంది మీకు ఎంతమందికి రెజనేట్ అవుతుంది అని. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్, అందరూ చూడొచ్చు. ఏ రిలేషన్ వారైనా నేను చెప్పే పాయింట్ మీకు మ్యాచ్ అయితే ఈ వీడియో మీకని అర్థం చేసుకోండి. మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? మీకు ఎప్పటికే ఏ క్వశ్చన్ అయినంటే జాబ్, కెరీర్, రిలేషన్ గురించి ఏ దానికైనా మీరు రీడింగ్ తీసుకోవచ్చు. మీకు 24 అవర్స్లో మీ రీడింగ్ మీకు అందజేయబడుతుంది. ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. నేను చేస్తున్న వీడియో కానీ మీకు నచ్చింది అని అనిపిస్తే సూపర్ థ్యాంక్స్ ఉంది. ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలంటే మీరు డొనేట్ కూడా చేయొచ్చు, మీకు రెజనేట్ అయింది అని అనిపిస్తే. ఓకేనా? చూద్దాం ప్రజెంట్ మీకున్న ప్రస్తుతం సమస్యలు ఏంటి, మీరు దేని గురించి ఎక్కువగా భయపడుతూ ఆందోళన చెందుతున్నారు, వాటికి సొల్యూషన్ ఉంటుందా, యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనేది చూద్దాం. మీకు చాలా భయపడుతున్నారు. అంతా ఇంత భయం అయితే మీ మనసులో లేదండి. చాలా భయాలు, ఆందోళన, అనుమానాలు, మీకు ఒకదాని ఒకటి వెంట సమస్యలు, మీకు ఎటు తేల్చుకోలేని ప్రాబ్లమ్స్ అయితే మీ చుట్టూ ఉన్నాయన్నమాట. మీ సమస్యలు ఎన్ని ఉన్నాయంటే అసలుకి ఇప్పుడు ప్రస్తుతం మన సొల్యూషన్స్ అంటే ఈ ప్రాబ్లమ్స్కి అసలు దారి ఉంటుందా లేదా, ఇప్పుడు నేనేం చేయాలి, మీరు ఎక్కువగా భయపడుతున్నారు. ఆలోచించి అంటే ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒక ప్రాబ్లం తీరిపోయింది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇంకొక ప్రాబ్లం మీకు, అలా ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొక ప్రాబ్లం రావటం, మీరు ఫేస్ చేసి విసుగు ఎత్తిపోయి ఇప్పుడు ఒక రకమైన మీరు నిరాశ, నిస్పృహ అలాంటి స్టేజ్కి వచ్చేసారనమాట. ఎందుకు ఈ బ్రతుకు అన్న ఒక విరక్తి కూడా మీకు, వైరాగ్యం, విరక్తి కూడా వచ్చేసింది. సో ఏంటంటే మీకు ఒక అసలుకి లైఫ్ మీద మీకు హోప్స్ పోతున్నాయి. చూస్తున్న కొద్దీ మీకు అంటే మీరు ఆశతో ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కాకపోతే రేపైనా మనకు పడుతున్న బాధకి ఒక సొల్యూషన్ ఉంటుందేమో అని మీరు వేచి నిరాశ కూడా అయిపోతుంది. అసలుకి ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్కి నాకు అసలు దారి కనిపిస్తుందా, నేను అనుకున్నట్టు ఫ్రీ అవుతానా, ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎప్పటికైనా నేను రిలీఫ్ అవుతానా అని మీరు చాలా భయపడుతున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే మీకే మీరు ఊహించుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాల వల్ల మీ మనసు గాయపడి ఉంటుంది, బాధపడి ఉంటుంది. కొందరు పరిస్థితుల వలన, మనుషుల వలన మిమ్మల్ని టార్చర్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. కొన్ని విషయాలు మీరు అతిగా ఆలోచించి ఇంకా ఎక్కువ మీరు ఊహించుకొని భయపడుతున్నారు. అంటే ఈ విషయానికి ఒక సొల్యూషన్ దారి కనిపించదేమో, ఇంకేంటేమో అని మీరు ఇంకా ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. సో మీరేంటంటే మీరు ఇంకా మీ మనసులో భయపడటం, ఎక్కువగా ఊహించుకోవటం అయితే కనిపిస్తుంది. దారి అయితే ఉంది, మీరు అది చూడటం లేదు. సో మీకు దారి అయితే ఉంది, మీకు ఎక్కువగా కొంత అనుమానం క్రియేట్ అయిపోయి ఉన్నాయి. అతిగా ఊహించుకోవటం అలవాటు అయిపోయింది. బాగా డిప్రెషన్లో ఉన్నారు. సో సమస్యలు అయితే ఉన్నాయి. మీకు ఒక నిరాశ, వైరాగ్యం, విరక్తి కూడా వచ్చేసింది ఇప్పటికీ ఈ సిచ్యువేషన్లో. సో చూద్దాం ఇంకా. అది ఎందుకు అని అంటే ఒక పర్సన్ విషయంలో. ఎందుకంటే మీకు ఆ పర్సను ఏ విషయం మీకు ఒక క్లారిటీ ఇవ్వడం లేదు. అంటే ఎవరైనా అయి ఉండొచ్చు. ఇది ఎమోషనల్గా చూపిస్తుందంటే
హస్బెండ్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లవర్ అయి ఉండొచ్చు, మీరు ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే మీకు ఏ విషయం పూర్తిగా చెప్పడం లేదు ఈ రిలేషన్ గురించి. మిమ్మల్ని అలాగే స్టక్ చేసేస్తున్నారు. ఎస్ అనడం లేదు, నో అనడం లేదు, వద్దు అనడం లేదు, కావాలి అనడం లేదు, చేసుకుంటాననడం ఇష్టం అని చెప్పడం లేదు, ఇష్టం లేదని చెప్పడం లేదు. అంటే ఏ విషయం మీకు చెప్పకుండా స్టక్ అయిపోయినట్టు కామ్ అయిపోయినారు. అది మీ బాధకి కారణం. ఏంటంటే ఈ రిలేషన్లో ఏంటి, అసలుకి ఏం ప్రాబ్లం ఉంది, అసలుకి ఏ విషయం మాకు ఆన్సర్ ఇవ్వడం లేదు, అసలుకి ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, ఉండాలా, వద్దా, అసలుకి ఏంటి మీకు అసలుకి రీజన్ చెప్పడం లేదు. మీకు అలాగే స్టక్ చేసేస్తున్నారు. అది మీకు ప్రస్తుతం బాధ అయితే బాగా ఎక్కువ అయిపోతుంది. ఆ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి అంటే మీకు ఏ విషయం చెప్పడం లేదు. ఇష్టం అని చెప్పట్లేదు, ఇష్టం లేదని చెప్పడం లేదు, ఉంటారని చెప్పట్లేదు, ఉండట్లేదని చెప్పట్లేదు, కావాలని చెప్పట్లేదు, వద్దరని చెప్పట్లేదు. అంటే మీకు ఏ రీజన్ చెప్పడం లేదు. మీకు అర్థం కావట్లేదు తన మనసులో ఏముంది, మీకు అర్థం కావట్లేదు. సో ఇదనమాట మీ పరిస్థితి ఇప్పుడు. చాలా ఎక్కువగా మీరు చాలా నాళ్ళ నుంచి ఈ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి విసిగెత్తిపోయి ఈ ఓవర్ అయిపోయింది అనమాట మీకు ఈ ఆలోచనలు, టెన్షన్లు. అది మీకు ప్రస్తుతము ఇంత ఎక్కువగా భారం ఎక్కువైపోయింది ఈ రిలేషన్ గురించి మీకు ఆలోచించి. అంటే కొంతమందికి ఈ రిలేషన్లో ఇప్పుడు అంటే నేను అనేది కొంతమందికి ఆ రకంగా చెప్పడం లేదని, ఇంకొంతమందికి ఏంటంటే ఒక రిలేషన్లో మీరు ఉన్నారు అని అంటే ఆ రిలేషన్లో ఉండటం మీకు భారంగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. అంటే ఆ మనిషితో మీరు వేగలేము అంటే మీకు ఏ విషయం చెప్పరు, ఏది చెప్పరు. అంటే తన మనసులో ఉండే విషయం ఏదైనా ఎవరైనా బయట పెడితే అర్థమవుతుంది. ఓ వాళ్ళకి ఇలా కావాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి, వాళ్ళకి ఇది ఇష్టము అది ఇష్టమని అర్థమవుతుంది మీకు. కానీ ఆ పర్సన్ మీకు ఏమి చెప్పడం లేదు, మీకు అర్థం కావటం లేదు తన మనసులో ఏముంది ఏంటి అని కూడా మీకు తెలియకుండా ఈ రిలేషన్లో ఉండటం మీకు చాలా బర్డెన్ అనిపిస్తుంది, భారం అనిపిస్తుంది. అంటే మీతో గొడవ పెట్టుకున్నా బాగుంటుంది, గొడవ పెట్టుకున్నా కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. వీళ్ళు అలా ఇవ్వడం లేదు, మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే కొంతమంది ఈ రిలేషన్లో ఉండేవాళ్ళు మీతో మాట్లాడటం లేదు. సో ఒకే దగ్గర ఉండొచ్చు, మీ రిలేషన్లో ఉండొచ్చు, కానీ మీకు మాట్లాడటం అనేది జరగడం లేదు. అది మీకు ఇంకా పెయిన్ అయిపోతుంది. అంటే మీకు మాట్లాడితే కొన్ని విషయాలు తెలుస్తాయి, పోట్లాడితే ఇంకొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక మాట్లాడలేదు, ఇటు పోట్లాడటం లేదు, తన మనసులో ఉన్న విషయం మీకు అర్థం కావడం లేదు. సో ఈ రిలేషన్లో ఉండాలంటే మీకు అర్థం కాని పరిస్థితుల్లో చాలా భారం అయిపోతుంది. అంటే ఆ పర్సన్తో మీరు డీల్ చేయాలంటే ఓకేనా. కొంతమందికి ఇలా కనిపిస్తుంది, కొంతమందికి అయితే మీకు దారి అయితే అసలు కనిపించడం లేదు ప్రస్తుతం. ఇవి అనమాట మీ పరిస్థితులు. చూద్దాం వీటికి మీకు సొల్యూషన్ ఉంటుందా, అసలు ఫ్యూచర్లో తను ఓపెన్ అప్ అవుతారా, మీకు ఏ విషయాన్ని క్లారిటీ ఇస్తారా లేదా చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ మనసులో ఉన్న విషయాలు క్లారిటీ ఇస్తారా, ఏ విషయం ఉండేది చెప్తారా. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, వాళ్ళకే అర్థం కావటం లేదండి, వాళ్ళకే అర్థం కావట్లేదు, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. అందుకే మీకు ఏ విషయం చెప్పడం లేదు ప్రస్తుతం. అంటే వాళ్ళకి కొన్ని విషయాల్లో ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అంటే మీ గురించి అయినా తెలుసుకోవాలి, లేదంటే తన గురించి తను అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ మైండ్లో నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, ఒక భ్రమలో ఒక ఇదిలో ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ ఉంది. సో ఏంటంటే వాళ్ళకే ఒక క్లారిటీ కావాలి ఇప్పుడు. అంటే ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా అని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. లేదంటే ఇద్దరికి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో వాటి గురించి కూడా వాళ్ళు ఇంకా వాళ్ళు డీప్గా ఆలోచిస్తున్నారు అనమాట. సో చూద్దాము, వాళ్ళకే అర్థం కావట్లేదు పరిస్థితులు ఈ పర్సన్స్కి.
సో మీకైతే టెంపరరీ ఎనర్జీ. వాళ్ళ మనసులో మీ మీద అయితే చాలా ఇష్టం అయితే ఉందండి. అది చెప్పాలన్నంత ఇష్టం ఉంది. మిమ్మల్ని అయితే చాలా లైక్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళకి కొన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నారు. మీకు చెప్పడానికి వాళ్ళకి ఏంటంటే కొంత ఎంపరరీ ఎనర్జీ కనిపిస్తుంది. మీతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీతో మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయాలి, కాలం మంచిగా ఉంటే అని వాళ్ళు సరైన టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ మనీ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. మనీ ఇష్యూస్ ఉన్నాయి, ఒక ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఆ ఫ్యామిలీలో ఏమన్నా పెద్దవారు, వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా పెద్దవారు కానీ వాళ్ళ గురించి కూడా వాళ్ళకి ఒప్పించడానికో ఏమో కానీ కొన్ని అయితే వాళ్ళకి కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. మీరంటే చాలా ఇష్టం ఉంది. మీ ఫ్యూచర్ కోసం మీతో కలిసి ఉండాలని వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. మీరు తనతో ఉంటే హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నారు. సరైన టైం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అర్థం కావటం లేదు. కొన్ని విషయాలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి క్లారిటీగా. అంటే ఈ ప్రాబ్లమ్స్కి మీకు చెప్పాలని అంటే సరైన టైం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు రైట్ టైం కాదు, ఎందుకో వాళ్ళు ముందుకి అడుగు వేయడం లేదు. సో ఇది మీ ప్రాబ్లమ్స్. ఈ రిలేషన్ వైజ్గా కనిపిస్తుంది, కెరీర్ వైజ్ అయితే రాలేదండి. ఇది ఓన్లీ రిలేషన్ గురించి అయితే కనిపిస్తుంది. వాళ్ళు మీతో ఫ్యూచర్లో అయితే కలిసి ఉండాలి, ఏదో ఒక ఆన్సర్ అయితే ఇస్తారండి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళు ఎంపరరీ ఎనర్జీలో ఉన్నారు. అంటే కొంత బాధ ఉన్నా వాళ్ళు దాచుకుంటారు. మీకు చెప్పడానికి వాళ్ళు ఏంటంటే ఏ విషయం మీకు చెప్పాలన్నా కూడా మీరు ఎలా తీసుకుంటారు. అందుకని వాళ్ళు సరైన టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే మీకు ఫ్యూచర్లో అయితే మంచిగా ఉండబోతుందని కనిపిస్తుంది. చూద్దాం మీ బాధకి ఫ్యూచర్లో ఏమన్నా తీసుకుంటారా, తీరుతాయా, యాక్షన్ తీసుకుంటారా. ప్రస్తుతం మీకుండే సమస్యలకి చాలా భయపడుతున్నారు. అంటే ఒక్కసారి మీకు ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్స్ ఏం ఆన్సర్ ఇవ్వడం లేదనంటే అసలుకి ఈ రిలేషన్ ఎలా ఉంటుంది మీకు అర్థం కావడం లేదు. ఉంటుందా పోతుందా మీకు అర్థం కావడం తెలియని డైలమాలో కూడా మీరున్నారు. అందుకని మీరు అతిగా ఊహించుకొని భయపడిపోతున్నారు. ఆ పర్సన్ గురించి మీకేం చెప్పడం లేదు కాబట్టి ఇంకా మీ భయాలు ఆందోళన ఎక్కువైపోతున్నాయి, అనుమానాలు కూడా ఎక్కువైపోతున్నాయి. సో మీరైతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని అయితే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలా అన్కండిషనల్గా ఉంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే కాలం బట్టి తీరాలి. మీకు ఆ విషయం కూడా చెప్పరు. వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది ఇంట్లో వాళ్ళ గురించి కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు సరి అయిన టైం కోసం అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. లవర్స్ అంటే మీ మీద అయితే చాలా ఇష్టం ఉంది. సో మీరైతే అంత భయపడాల్సిన పని అయితే లేదు. ఓకేనా, చూద్దాం వాళ్ళు ఫ్యూచర్లో మీ పర్సన్స్ ఏం అనుకుంటారు, ఏం చేయాలనుకుంటారో చూద్దాం. ఎస్, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారండి. చూసారా, ఇది మ్యారేజ్ కార్డ్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కొందరు వెయిట్ చేస్తున్నారు. లేదంటే నో కాంటాక్ట్లో ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ ఏమన్నా బ్రేకప్ సిచ్యువేషన్లో గొడవ పడి తగ్గుల మధ్య ఉంటుంటే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వాలి మీతో అని వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు మీకోసం. ఎలాగైనా సక్సెస్ చేయాలని ఉంది. మీ దగ్గర కంపల్సరీ వస్తారండి. మీరైతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చూసారా, వాళ్ళు మీకు ఒక ఆఫర్ ఇస్తారు. కొంతమందికి ఏమన్నా గొడవలు పడి ఉన్నాయంటే భార్యాభర్తల విషయంలో, లేదంటే ఏ రిలేషన్లో అయినా గొడవలు కామన్ కదా. వాళ్ళు మీకు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు, మీకు సారీ చెప్తారు, అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. కొందరికైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, హెడ్మేట్ ఎనర్జీలో ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా. వాళ్ళొక కన్ఫ్యూజన్ అంతా పోవాలి, ఇంకా క్లారిటీ రావాలి. రిలేషన్ గురించి అయ్యుండొచ్చు. అంటే లైఫ్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలంటే అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్.
అంత తేలిగ్గా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే ఎంపరర్ అంటే వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ నిర్ణయాలు తీసుకోవాలి, చాలా దూరంగా ఆలోచిస్తారు. ఇప్పటికిప్పుడు వాళ్ళు నిర్ణయాలు అయితే తీసుకోరు. అంటే మనం తీసుకున్న నిర్ణయాల వల్ల తర్వాత ఏమవుతుంది, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, ఎలాంటి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఎలా ఉంటుంది ఈ రిలేషన్లో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలా ఉంటుంది, అంటే ఫ్యూచర్ రిలేషన్ ఎలా ఉంటుంది ఇద్దరిది అని కూడా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు చాలా దూరంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి కొంత టైం కావాలి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సరైన టైం కోసం. తప్పకుండా సక్సెస్ అయితే చేస్తారని కొందరికి మ్యారేజ్ అయితే కనిపిస్తుంది, ఇంకొందరికి రీయూనియన్ కనిపిస్తుంది. తప్పకుండా మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి, చాలా ప్యాషన్తో ఉన్నారు, అందుకని చాలా సైలెంట్గా ఉన్నారు. కొన్ని విషయాలు వాళ్ళు క్లారిటీ చేసుకున్న తర్వాత మీకు వచ్చి తప్పకుండా వాళ్ళు మనసులో ఉన్న విషయం చెప్పడం, కొంతమందికి అయితే సారీ కూడా చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో అయితే మీరు ఇప్పుడు పడుతున్న బాధకైతే మీకు తొందరలోనే రిలీఫ్ అయితే వస్తుంది. సో చూద్దాం మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది చెక్ చేద్దాం. చాలా బాధపడుతున్నారు, అనుమానాలు ఉన్నాయి, ఆందోళన ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ చెప్పండి. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూసారా, స్టాప్ వరింగ్, బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. తప్పకుండా ఇంకంతకన్నా ఏం కావాలి. మహాలక్ష్మీదేవే మీకు డోంట్ వరీ, బాధపడొద్దు అని అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఫైన్. ప్రతి విషయం మీకు చాలా ఫైన్ అవుతుంది, బాధపడొద్దు, బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో మీకు ఈ రిలేషన్ వల్ల ఇప్పుడు పడుతున్న బాధలన్నీ దూరం అయిపోతాయి. సో ఈ రిలేషన్లో మీ ఇద్దరు కలిసినందువల్ల కూడా మీకు అదృష్టం, లక్కీ అనమాట. అంటే మీ పర్సన్ మీతో కలిసినందుకు మీ ఇద్దరు లక్కీ అవుతారు. అంటే రిలేషన్ స్టార్ట్ చేశారంటే ఒకరి వల్ల ఒకరికి కూడా మీకు అదృష్టం రాబోతుంది. కాబట్టి ఇప్పుడు పడుతున్న బాధలన్నిటికీ తప్పకుండా మీకు అదృష్టం అయితే వస్తుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని మహాలక్ష్మీదేవి మీకు సజెషన్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు కొంత ఎనర్జీ లో లెవెల్స్లో ఉన్నాయి, కొంత మీరు బాధపడుతున్నారు. కాబట్టి అలా మీరు వెకేషన్కి వెళ్ళండి, అంటే సముద్రం దగ్గరికి అలా వెళ్తే మీరు కొంత స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి మీకు రిలీఫ్ వస్తుందన్నమాట. అప్పుడు మీకు బాగుంటుంది అని మీకు చెప్తున్నారు. అంటే మీ లో ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి బ్యాటరీస్ కూడా మీరు కొంత రీఛార్జ్ చేసుకున్నట్టు ఉంటుంది. అంత వెకేషన్కి వెళ్తే అది వాటర్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళమని మీకు యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు. ఫ్యూచర్లో అయితే మీకున్న సమస్యలు, ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిపోతాయి. డోంట్ వరీ, బాధపడొద్దు అని చెప్తున్నారు యూనివర్స్ అయితే. ఓకేనా? సో ఇద్దండి మీ ప్రస్తుతం ఈ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? మీకు కనెక్ట్ అయిందంటే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు రెజనేట్ అయిందంటే సూపర్ థ్యాంక్స్ కూడా ఉంది, మీకు డొనేట్ చేయొచ్చు ఛానల్కి. ఓకేనా? మీకు నచ్చిందనంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను, ఉంటాను. బాయ్ బాయ్.